శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 708వ నామము సర్వోపాధి వినిర్ముక్త. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వ అంటే అన్ని రకములైన, ఉపాధి అంటే ఉపాధులు లేదంటే ఆధారముల చేత, వినిర్ముక్త అంటే ఎటువంటి శేషము లేకుండా విడిచిపెట్టబడినది. మనకైతే అనేక రకాలైన ఉపాధులు ఉన్నాయి, కానీ జగన్మాతకి ఉపాధులన్నిటి చేత కూడా నిశ్శేషంగా విడిచిపెట్టింది. అమ్మవారికి ఉపాధులు ఏమీ అక్కర్లేదు, ఆవిడే అందరికీ పెద్ద ఉపాధి. అంటే జీవులకి ఎవరికైనా అతి దగ్గరగా ఉండే ఉపాధి ఏంటి అంటే శరీరం కదా. ఆ ఉపాధి ఉన్నప్పుడు ఆ తల్లి మన శరీరంలోని హృదయ కుహరంలోనే కొలువై ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇది లేనప్పుడు ఆవిడ తన రూపంలోనే ఉంటుంది కదా. ఈ శరీరం అనే ఉపాధికి కొన్ని నియమాలు, నిబంధనలు, సూత్రాలు, ఆశయాలు, లక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీరంతో పాటు ఇవన్నీ కూడా మనకు ఉపాధులే. కానీ నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపిణి అయిన లలితా త్రిపుర సుందరికి ఆ ఉపాధులేవి లేకపోవడంతో వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని సర్వోపాధి వినిర్ముక్త అనే నామంతో కీర్తించారు. ఈ శరీరానికి సృష్టి, స్థితి, లయాలు అనబడే ఉపాధులు 3 ఉన్నాయి కదా. కానీ సాక్షాత్తు జగదమ్మకి ఇవేవి దరిదాపులకు కూడా చేరలేకపోయాయి అన్నమాట. ఎందుకంటే ఆమె స్వయంగా సృష్టి స్థితి లయకారిణి కదా. అలాంటప్పుడు ఇవి ఆవిడ దగ్గరికి ఎలా ఎందుకు వెళ్తాయి? వెళ్ళవు. అటువంటప్పుడు ఈ ఉపాధుల చేత వదిలిపెట్టబడిన పరమేశ్వరి కాబట్టి సర్వోపాధి వినిర్ముక్త అని నామము సార్థకమైందనమాట. పాంచభౌతికమైన మన శరీరం అనబడి ఈ ఉపాధితో మనం సంబంధాన్ని పెట్టుకున్నంత వరకు సర్వోపాధి వినిర్ముక్త అయిన మాత మనకు దర్శనం దొరకదు. ఎందుకంటే శరీరం మీద వ్యామోహం వదిలితేనే కదా మనం అమ్మవారిని దర్శించగలిగేది. మొత్తం ఈ ఉపాధులు 84 లక్షలు ఉన్నాయి. తాము చేసిన కర్మ ఫలితాలను అనుభవించడం కోసం ఒక ఉపాధి అవసరము. ఈ ఉపాధిని జీవుడు మాత్రమే పొందుతాడనమాట. అవే 54 లక్షల జీవరాశులు. వాటిలో మృగజాతులేమో 30 లక్షలు, స్థావరములు 20 లక్షలు, క్రిమికీటక జాతులు 11 లక్షలు, పక్షి జాతులు 10 లక్షలు, జలచరాలు 9 లక్షలు, మనుష్య జాతులు 4 లక్షలు. ఈ ఉపాధులేవి కూడా లేని నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము సర్వోపాధి వినిర్ముక్త అయిన ఆది పరాశక్తి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటి అంటే ఈ ఉపాధి అనబడే శరీరం ద్వారా జీవుడు అనుభవిస్తున్న కర్మఫలములను ఉపాధి లేని శ్రీమాత అనే శరీరంలో, అదే శరీరంలో ధారాకాశంలో గుహలో స్థితిమై ఉండి సాక్షిభూతురాలా వీక్షిస్తూ ఉంటుంది. అంటే ఉపాధి అని ఈ శరీరంలో మనం ఈ కర్మలన్నీ అనుభవిస్తూ ఉన్నా ఆ శరీరం లేని అమ్మ మనలో ఉండి వీటినన్నిటికీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఎంత గొప్ప విచిత్రం కదా. ఈ విషయాన్ని ముండకోపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే, ఒక వృక్షం పైన 2 ఒకే జాతికి చెందిన పక్షులు కూర్చుని ఉన్నాయన్నమాట. అవి ఒకదాని నుండి మరొకటి ఎప్పుడూ విడిపోకుండా కలిసిమెలిసి ఉన్నాయి. ఆ 2 పక్షుల్లో ఒకటేమో ఫలములను తింటూ ఉంది, మరొక పక్షి ఏమో చూస్తూ ఉంది. ఈ రెండిట్లో మొదటి పక్షి ఉపాధితో కూడి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉన్న జీవాత్మ అనమాట. రెండవ పక్షి ఎటువంటి ఉపాధి లేకుండా సర్వోపాధి విముక్తి కేవలం సాక్షిభూతంగా ఉన్న పరమాత్మ. ఈ 2 పక్షుల్లో మొదటిది శరీరమును ఉపాధిగా చేసుకుని ఉంటే, రెండవది శరీరంలోని గుహలో ఉన్న ఉపాధిని తనకి అంటకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు తెలుసుకోవడం సులువుగా ఉంటుంది కదా. ఈ సర్వ విధములైన ఉపాధులు లేదంటే ఆధారముల చేత నిశ్శేషంగా విడిచిపెట్టబడి నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపిణిగా జీవుల హృదయ కుహరంలోనే కొలువై వారు అనుభవిస్తున్న కర్మఫలములకు సాక్షిగా నిలిచి ఉన్న జగన్మాతను సర్వోపాధి వినిర్ముక్త అనే మా నామంతో మనం స్మరిస్తూ ఉంటే, ఇక్కడ మనం ఈ శరీరంతో ఉపాధులన్నింటినీ తీసుకుని కర్మఫలములను అనుభవిస్తున్నాం. అయితే అమ్మవారు మనలోనే ఉండి వీక్షిస్తూ ఉంది. ఈ వీటినన్నిటినీ మనం వదులుకొని కనుక, అంటే ఈ శరీరం మీద వ్యామోహాన్ని, ఈ కర్మబంధనాల నుంచి దూరంగా ఉన్నట్లయితే కనుక మనం కూడా సర్వోపాధి వినిర్ముక్త అయిన సాక్షాత్తు జగన్మాత స్వరూపమే అవుతాం కదా. కాబట్టి అప్పుడు ద్వైతము అన్న భావాన్ని తీసేసి అద్వైతము అనే భావనలోకి మనం కూడా చేరుకుంటాం. సాక్షాత్తు ఆ జగన్మాతయే మన స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.